ఎవ్రీవన్ షుడ్ బి ప్రొఫిషియంట్ ఇన్ స్టాటిస్టిక్స్ కానీ ప్రాబబిలిటీ కానీ. ఇందులో ఫస్ట్ ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మీ యొక్క డేటా సైన్స్లో ఎర్లీ డేస్లో ఉన్నారు అనుకుందాం. హౌ డిడ్ యూ బిల్డ్ దీస్ ఫండమెంటల్ స్కిల్స్ ఇన్ యువర్ ఎర్లీ డేస్? కొన్ని ప్రాజెక్ట్స్ సొంతంగా ట్రై చేయడం, ప్రతి మోడల్ని నేను ఐ వాజ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ఎలా వర్క్ అవుతుంది అండ్ ఏ డిఫరెంట్ సినారియోస్లో ఐ కెన్ యూజ్ దెమ్. ఫర్ ఏ డేటా సైన్స్ ఎంతూసియాస్ట్ కానీ లేకపోతే డేటా సైన్స్ ఆస్పిరెంట్కి లైక్ హౌ ఇంపార్టెంట్ ఈస్ ద నాలెడ్జ్ ఆఫ్ డేటాబేసెస్? మై జర్నీ యాజ్ అ డేటా సైంటిస్ట్లో మెనీ మోడల్స్ బిల్డ్ చేశాను, బట్ ద మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ స్పెండ్ ఈజ్ విత్ డేటా. వైడ్ రేంజ్ ఆఫ్ డేటాబేసెస్ అయితే మనకైతే అవైలబుల్గా అయితే ఉన్నాయి అన్నమాట. సో ఆ యొక్క బిగినర్కి మీరు ఏ డేటాబేస్ని మీరైతే రికమెండ్ చేస్తారు? కంపెనీ టు కంపెనీ ఎస్క్యూఎల్ వాళ్ళు ఏం వాడుతున్నారో ఇట్ డిపెండ్స్, రైట్? మనకు ఒకటి ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ వచ్చుంటే వీ కెన్ ఈజీలీ అడాప్ట్ టు దట్ న్యూ లాంగ్వేజ్. మీరు మీ యొక్క జర్నీలో లైక్ హౌ డిడ్ యూ లెవరేజ్ డేటా విజువలైజేషన్? స్టేక్ హోల్డర్స్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు, వాళ్ళకి ఈ స్టాటిస్టిక్స్ అదంతా ఐడియా ఉండదు. వీ హ్యావ్ టు ప్రజెంట్ ద డేటా ఇన్ మోర్ ప్రజెంటబుల్ వేస్. సో వాళ్ళు డేటా చూసి ద డేటా లుక్స్ ఫైన్ ఆర్ నాట్. కెన్ యూ షేర్ అబౌట్ ఎ ప్రాజెక్ట్ విచ్ హెల్ప్ యూ టు గెయిన్ మోర్ స్కిల్స్ ఇన్ డేటా సైన్స్? మోస్ట్ ఆఫ్ my skills I gained during hackathons. Can you briefly share the internship interview experience at HDFC? నేను ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, డిఫరెంట్ ప్రాజెక్ట్స్, అండ్ సో వాళ్ళకి ఏదైనా టర్మ్ దే ఫీల్ రెలవెంట్, దే గోయింగ్ టు డీప్. సో ఈ పాడ్కాస్ట్లో హెచ్డిఎఫ్సిలో వర్క్ చేస్తున్న ఒక పర్సన్ని గెస్ట్గా తీసుకొని వచ్చాను. సో ద గెస్ట్ ఫర్ టుడేస్ పాడ్కాస్ట్ ఈస్ మందీప్ రెడ్డి, వేర్ హీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ డేటా సైంటిస్ట్ అట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఈ పాడ్కాస్ట్లో బ్రో యొక్క ఎంటైర్ జర్నీని అయితే మనమైతే తెలుసుకోబోతున్నాం. సో మీరు కనుక డేటా సైన్స్ ఎంతూసియాస్ట్ అయినట్లయితే ఈ పాడ్కాస్ట్ని ఎండ్ వరకు అయితే చూసేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. బ్రో, ఈ యొక్క పాడ్కాస్ట్ని మీ యొక్క ఇంట్రడక్షన్స్ అయితే స్టార్ట్ చేద్దాము. సో కెన్ యూ బ్రీఫ్లీ ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్? హాయ్ అందరికీ, హాయ్ జోష్వా, దిస్ ఈస్ మనదీప్. సో నేను కరీంనగర్ నుంచి, పెద్దపల్లి లోకల్. నా బీటెక్ అయితే ఐఐటి ఖరగ్పూర్ నుంచి యాజ్ అ మెకానికల్ ఇంజనీర్ 4 year అండ్ 2024లో గ్రాడ్యుయేట్ అయ్యాను. అండ్ ఫ్రమ్ దెన్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ డేటా సైంటిస్ట్. సో ఐ థింక్ ఐ హ్యావ్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇప్పటికైతే. బ్రో, ఎవరైనా సరే ఒక బిగినర్ రీసెంట్గా డేటా సైన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అనుకుందాం. సో ఫర్ హిమ్ లైక్ వాట్ ఈస్ ద ఫండమెంటల్ స్కిల్స్ డూ యూ రికమెండ్ టు హిమ్, ఎస్పెషల్లీ ఇఫ్ దే ఆర్ ఫ్రమ్ నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్? యా, జోష్వా. సో యాజ్ ఎ డేటా సైంటిస్ట్ ఎవరైనా సరే యాజ్ ఎ ఫ్రెషర్గా ఎవ్రీవన్ షుడ్ బి ప్రొఫిషియంట్ ఇన్ స్టాటిస్టిక్స్ కానీ ప్రాబబిలిటీ కానీ. ఇందులో ఫస్ట్ ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో తర్వాత వాళ్ళు దే కెన్ గో టు పైథాన్ నేర్చుకోవడం కానీ, ఎస్క్యూఎల్ నేర్చుకోవడం కానీ, తర్వాత పైస్పార్క్ నేర్చుకోవడం కానీ, ఇవన్నీ లేటర్ వస్తాయి. బట్ ఫండమెంటల్గా ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ ఈజ్ ఎ బిల్డింగ్ బ్లాక్స్ డేటా సైన్స్లో అయితే. బ్రో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ యొక్క డేటా సైన్స్లో ఎర్లీ డేస్లో ఉన్నారు అనుకుందాం. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ యొక్క స్కిల్స్ అన్నీ కూడా లైక్ హౌ డిడ్ యూ బిల్డ్ దీస్ ఫండమెంటల్ స్కిల్స్ ఇన్ యువర్ ఎర్లీ డేస్? బిఫోర్ జాయినింగ్ బీటెక్ నేను ఒక స్ట్రీమ్ చూస్ చేసుకోవాల్సి వచ్చిన సిచ్యువేషన్లో ఐ వాస్ థింకింగ్కి ఏ స్ట్రీమ్ చూస్ చేసుకోవాలి అండ్ ఎలా వెళ్ళాలి. అండ్ లైక్ ఎట్ దట్ టైం నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక ఇంట్రెస్ట్ ఉండేది. సో అలాంగ్ విత్ దట్ నాకు రోబోటిక్స్ అంటే కూడా ఇంట్రెస్ట్ ఉండేది. సో నా ర్యాంక్కి మెకానికల్ ఇంజనీరింగ్ ఐ వాస్ ఏబుల్ టు గెట్ ఇట్. సో ఆ మెకానికల్ ఇంజనీరింగ్ చూస్ చేసుకున్నాను. So because of robotics, and when I joined in college, which was 1 year later due to COVID 2020 అంతా ఆన్లైన్లో జరగడం జరిగింది. అండ్ 1 year తర్వాత నాకు ఏఐ మీద ఐ డోంట్ హ్యావ్ మచ్ ఎక్స్పోజర్. బేసికలీ డ్యూరింగ్ మై అకాడమిక్స్ నేను ఒక కోర్స్ తీసుకోవడం వల్ల ఐ గాట్ ఎక్స్పోజర్ ఫర్ మీ టు గెట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. సో లైక్ ఆ కోర్స్ పేరు మిషన్ లెర్నింగ్ ఫౌండేషన్. సో నాకు కూడా ఒక ఫౌండేషన్ లా అనిపించింది. అండ్ దెన్ ఆన్ లైక్ ఇది నా ఫీల్డ్ అని నేను ఫిక్స్ అయిపోయాను ఇంకా. సో అదే కోర్స్లో ఐ వాజ్ స్టార్టెడ్ టు అండర్స్టాండ్ ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ ఆల్రెడీ మా కోర్స్ వర్క్లో ఉండేది. అండ్ పైథాన్ వాళ్ళు నేర్పించారు. అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ మోడల్స్, ప్రతి మోడల్లో ఎలా మ్యాథమెటిక్స్ అనేది వర్క్ అవుతుంది. అప్పటి నుంచి మై జర్నీ ఐ స్టార్టెడ్. సో ద 3rd yearలో
నేను ఇంటర్న్షిప్ చేయాల్సి వచ్చినప్పుడు ఐ హ్యావ్ 3 months ఆఫ్ టైమ్ విచ్ ఐ యూటిలైజ్డ్ టు కంప్లీట్లీ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మళ్ళీ నేను రివ్యాంప్ చేశాను అన్నట్టు. ప్రాబిలిటీ స్టాటిస్టిక్స్ మళ్ళీ ఒక బ్రష్ అప్ చేయడం, అండ్ ప్రాబిలిటీ స్టాటిస్టిక్స్ ఒకసారి బ్రష్ అయ్యాక ఐ వాజ్ లెర్నింగ్ పైథాన్. ఐ వాజ్ ప్రొఫిషియంట్ ఎట్ దట్ టైం. నేను పైథాన్ ప్రోగ్రామింగ్లో కొంచెం డేటా స్ట్రక్చర్స్ అవి నేర్చుకున్నాను. అండ్ ప్యారలల్ టు దట్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ కొన్ని ప్రాజెక్ట్స్ సొంతంగా ట్రై చేయడం. అండ్ ప్రతి మోడల్ని నేను ఐ వాజ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్. లైక్ చాలా మోడల్స్ ఉంటాయి మిషన్ లెర్నింగ్లో. ఐ వాజ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ఎలా వర్క్ అవుతుంది అండ్ ఏ డిఫరెంట్ సినారియోస్లో ఐ కెన్ యూజ్ దెమ్. సో దిస్ ఈజ్ ఐ థింక్ మెయిన్ పాయింట్ కి మిషన్ లెర్నింగ్ మోడల్స్ యాజ్ ఇట్ ఈస్ యూజ్ చేయడం కాకుండా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద మ్యాథమెటిక్స్ బిహైండ్ దెమ్. అండ్ ఆ మ్యాథమెటిక్స్ తెలుసుకోవడం వల్ల యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ మోడల్స్ అని వాట్ ఐ ఫీల్. సో ఆఫ్టర్ 3 months ఆఫ్ టైంలో ఐ వాజ్ ఏబుల్ టు like ramp up my skills in data science as well as machine learning. So 3 months of time and my internship interviews anni start ayyayi, and after 1 month of interviews interview drive, HDFC came and interview జరగడం జరిగింది. I was able to like get that internship offer for that summer. అప్పుడు నా ఇండస్ట్రీ యాజ్ ఎన్ ఎక్స్పీరియన్స్ నా జర్నీ స్టార్ట్ అయింది. బ్రో, డేటా సైన్స్ ఫీల్డ్ మనం తీసుకున్నట్లయితే సో ఇట్ మెయిన్లీ డీల్స్ విత్ ద డేటా. సో మనము ఆ యొక్క డేటాని ఎక్కడ మనం స్టోర్ చేస్తామంటే డేటా బేసిస్లో అయితే మనమైతే స్టోర్ చేస్తాం. సో ఫర్ ఏ డేటా సైన్స్ ఎంతూసియాస్ట్ కానీ లేకపోతే డేటా సైన్స్ ఆస్పిరెంట్కి లైక్ హౌ ఇంపార్టెంట్ ఈస్ ద నాలెడ్జ్ ఆఫ్ డేటా బేసిస్ ఫర్ ఏ డేటా సైంటిస్ట్? యా, గుడ్ క్వశ్చన్. అండ్ యాజ్ అ 1 year ఎక్స్పీరియన్స్ యాజ్ అ డేటా సైంటిస్ట్ నాకైతే డేటా ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనిపిస్తుంది. లైక్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మోడలింగ్ అని ఏదైనా. సో డేటా అండర్స్టాండ్ యాజ్ అ డేటా సైంటిస్ట్, డేటా అండర్స్టాండ్ చేసుకోవడం ఈజ్ ఎ వన్ బిగ్ థింగ్. సో ఈవెన్ మై జర్నీ యాజ్ అ డేటా సైంటిస్ట్లో నేను మెనీ మోడల్స్ బిల్డ్ చేశాను, బట్ ద మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ స్పెండ్ ఈజ్ విత్ డేటా ప్రాసెసింగ్లో కానీ హౌ ఐ క్రియేటింగ్ new data from the existing data. So this is one main point which we call feature engineering kani. And so data chala huge untadi if coming to banking side, right? And very unstructured kuda undochu. So data process cheyadam to get the data ready for modeling purpose is the most important thing. And meeku oka example chepte నా ఎక్స్పీరియన్స్లో వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ సమ్ ఎక్స్ మోడల్ అనుకోండి, అండ్ ద డేటాలో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే లైక్ హ్యూజ్ పాపులేషన్ ఉంటుంది, లైక్ సమ్ క్రోర్స్ ఆఫ్ డేటా ఉంటుంది. బట్ మీరు ఒక మోడల్ బిల్డ్ చేయాలంటే దట్ డేటా విల్ బి వెరీ హ్యూజ్ ఫర్ దట్ మోడల్. సో టు చూస్ ద రైట్ అమౌంట్ ఆఫ్ డేటా, ఒక రైట్ అమౌంట్ ఆఫ్ శాంపుల్ ఫర్ మోడల్ బిల్డింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఈ శాంప్లింగ్ టెక్నిక్స్ కానీ ఒక 1 crore బేస్ నుంచి హౌ కెన్ ఐ గెట్ ఏ గుడ్ శాంపుల్ దట్ రిప్రజెంట్స్ ఎంటైర్ పాపులేషన్. సో ఇవన్నీ టెక్నిక్స్ కూడా ఉంటాయి. సో 1 crore పాపులేషన్ నుంచి హౌ కెన్ ఐ బ్రింగ్ ఇట్ టు సమ్ 1 lakh కానీ మేబీ 50,000 కానీ. సో జస్ట్ ఎనఫ్ టు బిల్డ్ ఎ మోడల్. డేటాబేసెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే a good database is set when ఆ డేటాబేస్ ఎంత ఎఫిషియెంట్గా అయితే డేటాను స్టోర్ చేస్తున్నాం. సో ఈ డేటాబేసెస్లో స్టోర్ చేయడం కానీ హౌ ఎఫిషియెంట్లీ ఇట్ ఈస్ డన్ అదంతా డేటా ఇంజనీర్ చూసుకుంటాడు. బట్ యాజ్ ఎ డేటా సైంటిస్ట్ వన్ థింగ్ దే షుడ్ నో ఇస్ కి హౌ కెన్ హీ ఎక్స్ట్రాక్ట్ డేటా ఫ్రమ్ ద డేటాబేసెస్. సో ఐ ఫీల్ ఇంతవరకు తెలిస్తే సరిపోతుందని. డేటా ఇంజనీర్ అల్టిమేట్ గోల్ ఇస్ టు make data ready for data scientist and efficiently storing the data is what I feel. బ్రో, మనకి ఈ రోజుల్లో డేటాబేసెస్ చూసుకున్నట్లయితే సో మనకి వైడ్ వెరైటీ ఆఫ్ డేటాబేసెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. లైక్ MySQL కానీ, MongoDB కానీ, మైక్రోసాఫ్ట్ SQL కానీ. సో ఇట్లాగా చాలా మనకి వైడ్ రేంజ్ ఆఫ్ డేటాబేసెస్ అయితే మనకైతే అవైలబుల్గా అయితే ఉన్నాయి అనమాట. సో వీటన్నిటిలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ ఏ బిగినర్. సో ఆ యొక్క బిగినర్కి మీరు ఏ డేటాబేస్ని మీరైతే రికమెండ్ చేస్తారు? ఎస్ జోషా,
ఎస్క్యూఎల్కి వచ్చినట్టయితే ఐ డోంట్ ఫైండ్ దెర్ ఇస్ మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ దిస్ ఎస్క్యూఎల్ లాంగ్వేజెస్. మనం బేసిక్ ఎస్క్యూఎల్ ఏదైనా నేర్చుకుంటే దే కెన్ లర్న్ ఎనీథింగ్. మనం ఎనీ ఎస్క్యూఎల్ దే కెన్ లర్న్. అండ్ బికాస్ కంపెనీ టు కంపెనీ లైక్ ఎస్క్యూఎల్ వాళ్ళు ఏం వాడుతున్నారో ఇట్ డిపెండ్స్, రైట్? సో మనకు ఒకటి ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ వచ్చుంటే వీ కెన్ ఈజీలీ అడాప్ట్ టు దట్ న్యూ లాంగ్వేజ్ అని వాట్ ఐ ఫీల్. అండ్ ఐ ఆల్సో ఎక్స్పీరియన్స్ ద సేమ్ థింగ్ ఇన్ మై కంపెనీ. సో నా కంపెనీలో నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఐ వాజ్ జస్ట్ లైక్ ఐ లర్న్ జస్ట్ బేసిక్ ఎస్క్యూఎల్. హ్యాకర్ ర్యాంక్లో ఐ థింక్ దట్ ఐ ప్రిఫర్ ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అవుట్ దేర్ టు లర్న్ ఎస్క్యూఎల్. సో దాని తర్వాత ఈవెన్ నా HDFC ఇంటర్వ్యూలో కూడా దే ఆస్క్ మీ అబౌట్ ఎస్క్యూఎల్. సో ఆఫ్టర్ ఐ కేమ్ టు బ్యాంక్, the SQL they were using is Oracle ka. So Oracle na SQL knowledge nunchi Oracle ki transfer avaniki I didn't face of much issue. So నేనేం చెప్తానంటే ఎనీ SQL వర్క్స్ అని నేను చెప్తాను. బ్రో, మనం ఏదైనా సరే ఒక డేటాతో వర్క్ చేస్తున్నప్పుడు సో మనం రా డేటా తీసుకున్నట్లయితే సో మనకి రా డేటాలో కొన్నిసార్లు మిస్సింగ్ డేటా అయితే ఉంటుంది, కొన్నిసార్లు ఇన్అప్రోప్రియేట్ డేటా అయితే ఉంటుందన్నమాట. సో ఆ టైంలో మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు క్లీన్ ద డేటా, దాన్ని బట్టి డేటాని అయితే ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ప్రాసెస్లో లైక్ హ్యావ్ యూ ఎవర్ ఫేస్డ్ ఎనీ ఛాలెంజెస్? దాన్ని బట్టి లైక్ హౌ డిడ్ యూ ఎన్ష్యూర్ యూ ప్రొవైడ్ ఎ క్వాలిటీ డేటా? యాక్చువల్లీ సేమ్ థింగ్ జోష్వా, కి డేటా ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. అండ్ మీరు ఒక క్వశ్చన్ అడిగారు వేర్ డేటాలో ఇన్కన్సిస్టెన్సీస్ ఉండొచ్చు అని, లైక్ అన్నోన్ వాల్యూస్ కానీ లేకపోతే నల్ వాల్యూస్ అని అంటాము యాజ్ ఏ డేటా సైన్స్ లాంగ్లో. సో బికాస్ మోడల్ వాట్ ఈస్ లర్న్స్ వాట్ వీ హ్యావ్ ప్రొవైడింగ్ యాజ్ ఎ డేటా, రైట్? సో మనం డేటా కరెక్ట్ ఇవ్వకపోతే మోడల్ ట్రైన్ అయిందే తప్పు కదా, రైట్? సో డేటాలో ప్రీ ప్రాసెసింగ్లో మనం వీ హ్యావ్ టు మేక్ షూర్కి డేటా కరెక్ట్గా వెళ్తుందా లేదా. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం మిస్సింగ్ డేటాను హ్యాండిల్ చేస్తున్నప్పుడు వీ బేసికల్లీ అండర్స్టాండ్ ద డేటా. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఇన్కమ్ అనే వేరియబుల్ ఉంది అండ్ ఫర్ ఎ సర్టన్ కస్టమర్ ఇన్కమ్ లేదు. సో మనకు తెలియదు కదా వాళ్ళకి ఇప్పుడు మనం ఏ ఇన్కమ్ ఇవ్వచ్చు అని, బికాజ్ బట్ కొన్ని మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఆర్ రోబస్ట్ టు మిస్సింగ్ వాల్యూస్, దట్ ఈస్ ఫైన్. బట్ కొన్ని మోడల్స్ ఉంటాయి దే కెన్ ఓన్లీ హ్యాండిల్ మతలబ్ నోన్ డేటా, సో వాటికి మిస్సింగ్ వాల్యూస్ హ్యాండిల్ చేయడం రాదు. సో దేర్ కమ్స్ ఎ సినారియో వేర్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ టు హ్యాండిల్ దట్ మిస్సింగ్ డేటా. సో ఎట్ సర్టెన్ టైమ్స్ మనం డేటాని అండర్స్టాండ్ చేసుకొని మన ఒక బిజినెస్ అండర్స్టాండింగ్ తీసుకొని ఒక డెసిషన్ తీసుకోవాలి మనం. సో వాట్ డూ వీ హ్యావ్ టు డూ విత్ ద మిస్సింగ్ డేటా. సో ఇన్కమ్లో అయితే మనం చెప్పలేం, దేర్ మైట్ బి సచ్ కేసెస్ మనం ఇన్కమ్లో ఏం పెట్టొచ్చో ఏం పెట్టినా తప్పే అవుద్ది, రైట్? అండ్ బ్యాంకులలో లైక్ ఎనీవేర్ ఐ గెస్ ఎనీ ఆర్గనైజేషన్లో ఫస్ట్ మోడల్ బిల్డ్ చేయడం కంటే డేటా యాజ్ ఏ పర్ఫెక్ట్ సిచ్యువేషన్లో ఉందా లేదా చూసుకోవాలి. లేకపోతే ఆఫ్టర్ బిల్డింగ్ మోడల్ డేటా కరెక్ట్ లేనప్పుడు వీ హ్యావ్ టు స్టార్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. యా, సో అందుకే వీ టేక్ మచ్ ఆఫ్ ద టైమ్ ఇన్ డేటా హ్యాండ్లింగ్, డేటా రెడీ చేయడంలో. అండ్ మోడల్ ప్రిపరేషన్లో వీ టేక్ వెరీ లెస్ టైమ్ కంపేర్ టు వాట్ వీ టేక్ ఫర్ డేటా ప్రిపరేషన్. యా బ్రో, మనం మన యొక్క డేటాని ఎవరితో అన్నా షేర్ చేయాలి అంటే మనం రా డేటా కానీ లేకపోతే మనకి ఉన్న కంప్లీట్ డేటా సెట్ని తీసుకొని ఎవరితో అన్నా షేర్ చేస్తే వాళ్ళకి కొంచెం కూడా అయితే అర్థం కాదనమాట. సో ఈ టైంలో ఏంటంటే మనకున్న డేటాని ఏదైనా చార్ట్స్ కానీ లేకపోతే బార్ గ్రాఫ్స్ కానీ సో ఇట్లాగైతే మనమైతే రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. సో మీరు మీ యొక్క జర్నీలో లైక్ హౌ డిడ్ యూ లెవరేజ్ డేటా విజువలైజేషన్ యాజ్ వెల్ యాజ్ పోస్ట్ ప్రాసెసింగ్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ యువర్ పియర్ టీమ్ ఆర్ యువర్ స్టేక్ హోల్డర్స్? ఎస్ జోషువా, ఐ థింక్ డేటా విజువలైజేషన్కి వచ్చినప్పుడు మా బ్యాంకులో అయితే యాజ్ సూన్ యాజ్ డేటా ఈస్ ప్రిపేర్డ్, సో కంప్లీట్గా కరెక్ట్గా ప్రిపేర్ అయ్యాక దెన్ మనం ఏం చేస్తామంటే స్టేక్ హోల్డర్స్కి ప్రజెంట్ చేయాలి డేటా ఎలా వచ్చింది అని. సో దెన్ వి యూస్ దిస్ డేటా విజువలైజేషన్
స్టేక్ హోల్డర్స్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు, వాళ్ళకి ఈ స్టాటిస్టిక్స్ అదంతా ఐడియా ఉండదు. సో వీ హ్యావ్ టు ప్రజెంట్ ద డేటా ఇన్ మోర్ ప్రజెంటబుల్ వే. సో దెన్ వి యూస్ డిఫరెంట్ టెక్నిక్స్. వాళ్ళకి విజువలైజేషన్ టెక్నిక్స్ చాలా టెక్నిక్స్ ఉంటాయి, బార్ ప్లాట్స్, వెన్ డయాగ్రామ్స్ అవన్నీ. సో వీ ప్రజెంట్ టు ద స్టేక్ హోల్డర్స్ ద డేటా. సో వాళ్ళు డేటా చూసి కరెక్ట్గా వచ్చిందా, ద డేటా లుక్స్ ఫైన్ ఆర్ నాట్. సో ఆ స్టేజ్ మనం చెక్ చేస్తాం ఆ స్టేక్ హోల్డర్స్. సో దీనికి మాత్రమే మీ యూస్ ద డేటా విజువలైజేషన్. యాజ్ సూన్ యాజ్ స్టేక్ హోల్డర్స్కి ఆ డేటా కరెక్ట్గా అనిపిస్తే దెన్ ఇంకా డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద మోడల్ బిల్డింగ్ పార్ట్. బ్రో, ఇప్పటి వరకు మీరైతే స్కిల్స్ అయితే గెయిన్ చేశారు. సో నౌ వీ విల్ టాక్ అబౌట్ ఫ్యూ ప్రాజెక్ట్స్. సో మీరు కూడా మీ యొక్క డేటా సైన్స్లో కూడా ఐ హోప్ యూ ఆల్సో బిల్డ్ ఫ్యూ ప్రాజెక్ట్స్. సో మీరు బిల్డ్ చేసిన మీ యొక్క ప్రాజెక్ట్స్లో కెన్ యూ షేర్ అబౌట్ ఎ ప్రాజెక్ట్ విచ్ హెల్ప్ యూ టు గెయిన్ మోర్ స్కిల్స్ ఇన్ డేటా సైన్స్? ఎస్ జోష్వా. సో నేను వైల్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ మై బీటెక్ చాలా ప్రాజెక్ట్స్ చేశాను, బట్ దే ఆర్ కంప్లీట్లీ machine learning based, machine learning, computer vision based. But most of my skills I gained during hackathons, right? Hackathons, నేను 2-3 hackathons చేశాను, వేర్ ఇవన్నీ స్టేజెస్ ఉంటాయి. డేటా తీసుకోవడము, డేటా ప్రాసెస్ చేయడము, డేటా విజువలైజేషన్ చేయడం, మోడల్ బిల్డింగ్ చేయడం. బికాజ్ హ్యాకథాన్లో వీ హ్యావ్ టు ప్రజెంట్ ద ఎంటైర్ థింగ్, రైట్? సో ఈ హ్యాకథాన్స్ ద్వారానే I got to understand the industry standards and how ఒక డేటాని ఎలా హ్యాండిల్ చేయాలి, అండ్ విచ్ మిషన్ లెర్నింగ్ మోడల్ బేసికల్లీ ఈజ్ యూజ్ ఫర్ విచ్ డేటా. ఇదంతా హ్యాకథాన్ నుంచే వస్తుంది. సో ద మోర్ హ్యాకథాన్స్ యూ డూ, ద మోర్ యూ అండర్స్టాండ్ ద డేటా, మోర్ యూ రియలైజ్ కి వాట్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ యూ కెన్ యూజ్. హ్యాకథాన్ చేస్తూ ఉంటే యూ విల్ గెట్ దాట్ ప్రొఫిషియంట్ వేర్ యాజ్ సూన్ యాజ్ యూ సీ ద డేటా, ఓకే నాకు ఏ మిషన్ లెర్నింగ్ మోడల్ వాడాలో తెలిసిపోయింది అనే ఒక కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. సో ఒక బిగినర్కి, సో ఎవరైనా సరే ఒక బిగినర్ ఉన్నారనుకుందాం. సో ఆ యొక్క బిగినర్ స్కిల్స్ అన్ని కూడా గెయిన్ చేశాడు. సో నౌ హీఈస్ రెడీ ఫర్ ద ప్రాజెక్ట్స్. సో ఆ యొక్క బిగినర్కి లైక్ వాట్ ఆర్ ద బిగినర్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ విల్ యూ రికమెండ్? సో జోష్వా, ఫర్ ఎ బిగినర్, యాజ్ సూన్ యాజ్ దే హ్యావ్ కంప్లీటెడ్ పైథాన్ ప్రోగ్రామింగ్, ఐ ఆల్సో రికమెండ్ డూయింగ్ some projects ఏదైనా కానీ they have to do it, right? So I recommend taking any data set they like. కొందరికి హెల్త్ కేర్ సైడ్ ఇష్టం ఉండొచ్చు, కొందరికి లేకపోతే రోబోటిక్ సైడ్ ఇష్టం ఉండొచ్చు. సో ఎనీ కైండ్ ఆఫ్ డేటా సెట్ దే ఆర్ అవైలబుల్ ఇన్ ద Kaggle. సో అన్ని ఓపెన్ సోర్స్, దే కెన్ టేక్ ఎనీ డేటా సెట్ అండ్ స్టార్ట్ టు వర్క్ ఆన్ దట్. కి లైక్ నీ టచ్ ఇవ్వాలి ఆ డేటాకి. సో డేటా తీసుకోండి అండ్ యూ స్టార్ట్ యువర్ విజువలైజేషన్, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విజువలైజేషన్ మీరు ట్రై చేయండి, ఎన్ని పాసిబుల్ అయితే అన్ని. కి యూ గో టు ఎక్స్ట్రీమ్స్, రైట్? సో ఎంత చేస్తే అంత యూ అండర్స్టాండ్ ద డేటా మోర్. అండ్ వన్స్ యూర్ డన్, లైక్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ యూ యూజ్ ఆల్ దీస్ లైబ్రరీస్, NumPy, Pandas, ఈవెన్ Matplotlib. సో దాని తర్వాత once all this is done, then you jump into machine learning models. You apply every model. I recommend you apply every model, even it's not related to the data. So then you will understand ki ఏ డేటాకి ఏ మోడల్ అయితే కరెక్ట్ ఉంటుందో. సో దెన్ యూ బిగిన్ టు అండర్స్టాండ్. సో ఏ మోడల్కి ఎంత అక్యురసీ వస్తుంది, విచ్ మోడల్ ఈస్ వర్కింగ్ బెటర్ రిగ్రెషన్లో, రైట్? గోయింగ్ టు ఈవెన్ డీప్ లెర్నింగ్ మోడల్స్లో కూడా వెళ్ళండి, న్యూరల్ నెట్వర్క్స్, ఈవెన్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా ట్రై చేయండి, లైక్ ఇఫ్ దిస్ పాసిబుల్. బట్ ఐ వుడ్ రికమెండ్ యూజ్ ఎవ్రీ మోడల్, అండర్స్టాండ్ కి ఏ స్పెసిఫిక్ డేటాకి ఏ మోడల్ వర్క్ అవుతుందో. అండ్ ఇఫ్ యూ డూ దిస్ సేమ్ థింగ్ ఫర్ మేబీ 5 to 6 projects, no? I think I'm sure ki వాళ్ళకి ఒక 90% వాళ్ళు రెడీ ఫర్ హ్యాకథాన్, ఈవెన్ క్రాక్ దట్ హ్యాకథాన్. బ్రో, ఫైనల్లీ మీరు మీ యొక్క స్కిల్స్ అన్ని కూడా గెయిన్ చేశారు. దాని తర్వాత మీరు ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేశారు. ఆ తర్వాత మీరు హ్యాకథాన్స్లో కూడా మీరైతే పార్టిసిపేట్ చేశారు. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద ప్లేస్మెంట్స్.
సో మీరు హెచ్డిఎఫ్సిలో మీరు డేటా సైంటిస్ట్కి అయితే ప్రజెంట్ అయితే వర్క్ చేస్తున్నారు కాబట్టి మనం హెచ్డిఎఫ్సి గురించి అయితే మనం అయితే మాట్లాడుకున్నాము. సో కెన్ యూ బ్రీఫ్లీ షేర్ ద కంప్లీట్ ఇంటర్న్షిప్ సెలక్షన్ ప్రాసెస్ అట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్? జోష్వాకి ఆనెస్ట్లీ మాట్లాడుకున్నట్టయితే ఇట్ వాజ్ మెయిన్లీ సివి బేసిస్ అండ్ సిజిపిఏ బేసిస్. నా సిజిపిఏ అప్పుడు 8.7 అలా ఉండేది. సో దట్ వాజ్ వన్ థింగ్. అండ్ సివి గురించి వస్తే మెయిన్లీ మై ప్రాజెక్ట్స్ వర్ ఆన్ డేటా సైన్స్. యాక్చువల్లీ డేటా సైన్స్ హ్యాకథాన్స్ అవి ఉండేది అండ్ సమ్ మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్. ఈవెన్ స్కిల్స్లో దెర్ ఆర్ మోర్ రిలవెంట్ వాట్ హెచ్డిఎఫ్సి వాంటెడ్, లైక్ పైథాన్ ఉంది, ఎస్క్యూఎల్ ఉంది. అండ్ సో దానివల్ల ఐ గాట్ షార్ట్ లిస్టెడ్ బేసికలీ. సో దాని తర్వాత దెర్ వాజ్ వన్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అండ్ ఆ ఇంటర్వ్యూ తర్వాత like out of around 30-40 people, 3-4 people got selected. Yeah. Bro, can you briefly share the internship interview experience at HDFC? So na interview lo as soon as it got started, the first thing was CV lo em project chesaru and నేను ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, డిఫరెంట్ ప్రాజెక్ట్స్. అండ్ సో వాళ్ళకి ఏదైనా టర్మ్ they feel relevant, they go into deep into it. So for example, I mentioned నేను ఒక ప్రాజెక్ట్లో ఎగ్జిబూస్ట్ వాడానని. సో దే ఆస్క్ మీ వాట్ ఈజ్ ఎగ్జిబూస్ట్ అండ్ మ్యాథమెటికల్లీ అది ఎలా వర్క్ అవుతుంది అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎగ్జిబూస్ట్ అండ్ ర్యాండమ్ ఫారెస్ట్ కానీ లీనియర్ రిగ్రెషన్ కానీ అండ్ ఆల్ దట్. దీని తర్వాత పైథాన్ కోడింగ్ ఇంటర్వ్యూ రౌండ్, అంటే అదే ఇంటర్వ్యూలో ఒక పైథాన్ క్వశ్చన్ ఇచ్చి దే కోడ్ చేయమన్నారు. దట్ వాస్ ద సెకండ్ థింగ్. అండ్ ద థర్డ్ థింగ్ వాస్ సిమిలర్ టు పైథాన్ ఒక ఎస్క్యూఎల్ ఒక క్వశ్చన్ అడిగి దే వాంటెడ్ మీ టు కోడ్ దట్ క్వెరీ. సో దీని తర్వాత ఇట్ వాజ్ అరౌండ్ 30 to 40 minutes ఇంటర్వ్యూ. దీని తర్వాత ఐ గోట్ సెలెక్టెడ్. బ్రో, ఎవరైతే డేటా సైన్స్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క స్కిల్స్ అవన్నీ కూడా గెయిన్ చేశారు, ఆ తర్వాత ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశారు, నౌ దే ఆర్ లుకింగ్ ఫర్ ద ఇంటర్న్షిప్స్. సో ఫర్ ద స్టూడెంట్స్ మీరు వాళ్ళకి ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారు ఇన్ ఆర్డర్ టు క్రాక్ ఇంటర్న్షిప్స్ ఎట్ అ వెరీ గుడ్ కంపెనీస్? సో జోష్వా, ఫర్ ఎనీ ఫ్రెషర్ హూ ఇస్ లుకింగ్ ఫర్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఆర్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ, I think it's unfair, but I've been seeing ki companies already work experience చూస్తున్నారు even for a fresher. So idokate I feel it unfair, but so to be ahead of all the competition, I suggest every beginner or fresher to do some freelancing, any kind of freelancing, like Upwork ane oka website untadi. So where they can get different type of projects, real world projects, so they can add it to the CV also. So దాని వల్ల మీకు ఎక్స్పోజర్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ కూడా చూపించుకోనికి వస్తుంది. అండ్ ఈవెన్ ద బిగ్ కంపెనీస్, బిగ్ టెక్ కంపెనీస్, దే లుక్ ఎట్ దట్ అండ్ ఫీల్ కి ఈ ఆల్రెడీ హ్యాస్ సమ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ బెటర్ దెన్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్ ఎక్స్పీరియన్స్ రాదర్ దెన్ హ్యావింగ్ నో ఎక్స్పీరియన్స్ అని ఐ ఫీల్. I think especially the freshers nowadays should compulsory do some freelancing in the college days only. So I regret not doing that, but yeah, I feel everyone should do it. Yeah. ఓకే బ్రో, ఫైనలీ మీరు మీ యొక్క ఇంటర్న్షిప్ అయితే కంప్లీట్ చేశారు. ఆ తర్వాత మీకు ఇంటర్న్షిప్ నుండి పీపీయూ కూడా అయితే వచ్చేస్తుంది. నౌ యూ ఆర్ వర్కింగ్ యాజ్ ఎ ఫుల్ టైమ్ డేటా సైంటిస్ట్. సో ఈ యొక్క లైక్ గత 1 yearలో లైక్ హౌ ఈజ్ యువర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్? At HDFC, actually work life balance is the main thing. Even my stakeholders also the same thing. వాళ్ళు ఎప్పుడూ రిమైండ్ చేస్తూ ఉంటారు, డోంట్ వర్క్ ఆఫ్టర్ 6 అని. లైక్ సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సంగతికి వస్తే అయితే ఇట్ వాస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అండ్ అంటిల్ నౌ ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 1 year. సో ఐ didn't feel any వర్క్ ప్రెషర్. ఒక 5 to 10 days ఉంటుంది 1 yearలో, దట్స్ కామన్ ఐ థింక్ ఫర్ ఎనీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఐ గెస్. రాదర్ దెన్ దట్ ఐ థింక్ మై డే స్టార్ట్స్ ఎట్ 9:30 అండ్ ఎండ్స్ ఎట్ 5:30 to 6కి అయిపోద్ది. సో ఇట్స్ అ రెగ్యులర్ బ్యాంక్ టైమింగ్స్ నావైతే. బ్రో, మీరు గత 1 yearకి అయితే మీరైతే హెచ్డిఎఫ్సిలో అయితే వర్క్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఒక పర్సన్ లైక్ హెచ్డిఎఫ్సిలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు యాజ్ ఎ డేటా సైంటిస్ట్,
Like for him, like how much salary one can expect as a data scientist at HDFC? Yes, Joshua. For any person joining HDFC as a data scientist, many factors come in. First thing is how much experience the person has. For a fresher, I think depends on the skill set and the college is from, basically. So many of my colleagues, I think, are from Statistical Institute basis or IIT నుంచి అయినా కూడా. It's not like that ki only ఇక్కడ నుంచే సెలెక్ట్ చేశారని, బట్ రిఫరల్ ప్రాసెస్ ద్వారా one can get into HDFC. So as a fresher, I think one could expect 15 to 24, I guess. Depends upon the college is from and the skill set. And for experience, I think that varies a lot. So వాళ్ళ ప్రీవియస్ కంపెనీ శాలరీ మీద డిపెండ్ అవుతుందని అనుకుంటున్నాను. బ్రో, లెట్ us కన్సిడర్ ఒక బిగినర్ ఉన్నాడు అనుకుందాం. సో హీ జస్ట్ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ డేటా సైన్స్. సో ఫర్ హిమ్, లైక్ వాట్ ఈస్ ద బెస్ట్ పీస్ ఆఫ్ అడ్వైస్ యూ విల్ సజెస్ట్? So the advice I think I can give, even I follow myself, is ki data science itself is a vast this thing, and data science లో machine learning, deep learning, natural language processing, NLP, computer vision, ఇవన్నీ ఉన్నాయి. సో ఎప్పుడు మనం హ్యావ్ టు లెర్న్ న్యూ థింగ్స్. మళ్ళీ రోజు రోజుకి కొత్త థింగ్స్ వస్తూనే ఉన్నాయి. వీ హ్యావ్ టు అడాప్ట్ టు ద న్యూ టెక్నాలజీ అండ్ గెట్ అప్డేటెడ్ విత్ ఇట్. అండ్ ఈవెన్ కరెంట్లీ మా బ్యాంక్లో కూడా అదే ట్రాన్సిషన్ అవుతుంది. హౌ కెన్ వి లెవరేజ్ జనరేటివ్ ఏ ఫర్ డే టు డే అప్లికేషన్స్, రైట్? సో మన డే టు డే యాక్టివిటీస్ని, రిపీటేటివ్ యాక్టివిటీస్ని ఎలా వీ కెన్ లెవరేజ్ త్రూ జనరేటివ్ ఏఐ. సో దట్ థింగ్, సో దట్ కుడ్ హెల్ప్, ఐ థింక్, డేటా సైంటిస్ట్ grow well. And you have to keep yourself updated with the latest technology, I feel. So if you go to the research world, రోజుకో కొత్త మోడల్ వస్తూ ఉంటుంది, రైట్? సో టు కీప్ యూ ఎట్ ద టాప్ ఆఫ్ దిస్ థింగ్, యూ హ్యావ్ టు లెర్న్ కి ఏం జరుగుతుంది, కొత్త మోడల్స్ ఎలా వస్తున్నాయి, అంటే హౌ దే ఆర్ వర్కింగ్, రైట్? So that can keep you in the top of the board. One more thing, actually, data scientists also can go to the quant side. Quant side kuda basically statistics. But one extra thing is వాళ్ళ finance field kuda కొంచెం నేర్చుకోవాల్సి వస్తుంది. But like whoever wanted to switch from data scientist to the quant, it's relatively easier, right? So I think quant is the highest paying job right now in the industry. And this is one, I think, advantage for data scientists actually. And one more thing, like my free time lo nenaithe I do multiple projects myself, apart from my daily work, right? HDFC mein I do my own projects. I try to explore different things, as I advised also, like what new technology has been coming up lately. Manideep bro, this is the final question for this podcast. Like how someone can contact you? So Joshua, I think I can share my LinkedIn ID here. Feel free to reach out, anyone it is, like I'm ready to help them. గైస్, నేను మనదీప్ బ్రో యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరు బ్రోతో కనెక్ట్ అవ్వాలి అంటే కింద లింక్ని క్లిక్ చేసి మీరు అయితే కనెక్ట్ అవ్వచ్చు. సో మనదీప్ బ్రో, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క వాల్యుబుల్ టైం నా కోసం యాజ్ వెల్ యాజ్ మా ఆడియన్స్ కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. సో గైస్, ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ పాడ్కాస్ట్ ద్వారా మీరు కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు అంటే ఇప్పుడే ఈ పాడ్కాస్ట్కి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే నేను ఇటువంటి పాడ్కాస్ట్ ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో నేను అప్లోడ్ చేసినప్పుడు మీరు మిస్ అవ్వకూడదు అంటే మీరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కుమ్లాకర్ సైనింగ్ ఆఫ్.